నమస్కారం. ఇవాళ పొద్దున నుండి జరుగుతున్నటువంటి ఈ నెగటివ్ ఆలోచనతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను డిస్టర్బ్ చేసి అల్పానందం పొందేటువంటి వాతావరణం ఇవాళ చూసినాం. ఇది కేవలం ఆయన యొక్క అవివేకం మాత్రమే. గతంలో ఇంద్రసేనారెడ్డి గారు 15 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మున్సిపాలిటీ లోపల 2 మున్సిపాలిటీస్లో టీడీపీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్స్ ఉన్నా కూడా ఇనాగ్రేషన్స్ కాడికి వచ్చినప్పుడు వేరే పార్టీ కౌన్సిలర్ లేకపోతే ఆ ఇనాగ్రేషన్ పెట్టొద్దు అనేటువంటి సంస్కృతిని పాటించినటువంటి పెద్ద ఆయన. ఇవాళ ఎవరెవరు అప్పటోళ్ళు ఏ పార్టీలకు ఎటు పోయినా కూడా యువనిటికి గుర్తు చేస్తారు. ఓ పెద్దన్న పాత్ర వహించి అందరం ఎలక్షన్స్ వరకు మనం వాళ్ళ యొక్క మన్ననలు పొంది సంక్షేమం గురించి, వాళ్ళ యొక్క వికాసం గురించి పనిచేసేటువంటి రోల్లో ఉన్నాం కాదు. ఈ పాలిటిక్స్ అనేటువంటి చిన్న ఆలోచనని మర్చిపోయి ఈ వికాసం అనేది ఒకటి ముంగల పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఈగోస్, కాంప్లెక్షన్స్కి పోయి ప్రజల లోపల చులకనవుతున్నటువంటి కొత్త సాంప్రదాయం సుధీర్ రెడ్డి గారు రేపు. అయితే దీనికన్నిటి కారణం దీనికన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, దేశం మొత్తం కూడా కాషాయీకరణ చేసి మోడీ గారి యొక్క గుణగణాలు, వారు సాధించినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు మొన్న యూపీ యొక్క వికాసం గురించి, అట్టనే ప్రయాగ్రాజ్లో వచ్చినటువంటి ఇంత పెద్ద ఓవర్వెల్మింగ్ ఇవి పార్టీకి వచ్చినటువంటి మన్ననలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అట్టనే రోజు రోజుకి వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్ద లీడర్స్, టాప్ లీడర్స్ స్కామ్లకు, కరప్షన్లలో ఇరికి జైళ్ళ పాలు అవుతుంటే వాళ్ళ పార్టీ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయితే దిక్కు తోచక అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఆయన కాన్స్టిట్యున్సీ లోపల ఇటువంటి చిన్న చిన్న విషయాలలో ఏలు పెట్టి అనవసరంగా ఆయనకున్నటువంటి మర్యాదను ఇంకా రోజు రోజుకి దిగదార్చున్నట్టు అది పాతాళాన్ని తీసుకోవచ్చు. ఇప్పటికైనా అది బంద్ చేసేసి వారు ఎమ్మెల్యే శాసనసభ్యుల్లాగా ఉండి తోటి మన కార్పొరేటర్లు అందరినీ తీసుకొని నడిస్తే ఆయన ఆరోగ్యానికి, అలా పార్టీకి, ఆ మునిపోయేదానికి దాని కనీసం మినిమం గౌరవం అన్న దక్కుతుంది. ఆయన ఇక్కడ ఇది చేస్తారు. అదర్వైజ్ ప్రజలందరూ కూడా వివేకులే, అందరు ఆలోచన చేస్తారు. ఎప్పుడు ఎవరికి వాత పెట్టాలనో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇంకా చీప్ పాలిటిక్స్ బంద్ చేసి కొద్దిగా బ్రాడ్గా ఆలోచన చేసి ప్రజా సంక్షేమమే పరమావధి అన్నట్టు ఉన్న ఆ టెన్యూర్ అంతా కూడా పనిచేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇనాగ్రేషన్లకు జిహెచ్ఎంసీ నిధులతోటి శాంక్షన్ అయినటువంటి, నేను శాంక్షన్ చేయించినటువంటి నిధులకు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి పోవడం జరిగింది. అది ముందొచ్చే సంవత్సరం జిహెచ్ఎంసీ వారికి, పోలీస్ వారికి కూడా చేయడం జరిగింది. దాని ఇనాగ్రేషన్కి పోయినప్పుడు ఎమ్మెల్యే మనుషులు, ఎక్కడ మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ కౌన్సిలర్ కానీ సంబంధం లేని డ్రగ్గిస్టులు, సమాజం పట్ల అల్లరిచెల్లిగా తిరిగేటోళ్ళు అందరినీ మా మీదకి 30 మందిని పంపించడం జరిగింది. నేను నిన్ననే డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి ఈ విధంగా ఎమ్మెల్యే మనుషులు నా మీద దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంటు, వీళ్ళ వ్యూహాలు రచనలు ఎట్టుంటో నాకు ముందు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నేను ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తుంటే సరస్వతి కాలనీ దాడికి ప్రయత్నం చేశారు. అయినా పోలీసు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నా ఇనాగ్రేషన్లో కాలనీవాసులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని నేను అక్కడి నుంచి పంపించడం జరిగింది. తర్వాత అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇంటికి పోతున్నామని పోలీసు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నన్ను చింతలకుంట కాడికెళ్ళి వెంటాడుకుంటా 4 కార్లలో 5-6 బైకులలో నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. బొమ్మలగూడి దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఆపి జరసేపు ఆగండి, మీరు ఇక్కడ గొడవలు అయితేనే పోలీసు వాళ్ళు అక్కడ పట్టలేదు, మళ్ళీ ఇక్కడ దాకా పారిపోయి వచ్చారని చెప్పారు. ఈనన్నగుట్టలో మళ్ళీ ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఒక ఫార్చునర్ కారు ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలో ఆ రాయి మీద బండి ఆపేసి ఇబ్బందులకు గురి చేసాడు. పోలీసు వాళ్ళకి వారిని మీకు సంగతి చూస్తా, మేము అంతు చూస్తా, వాని సంగతి చూస్తా, ఓడోడో ఇచ్చిండని చూస్తా, వీడియోలు అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసు వాళ్ళ సహకారంతో ఇనాగ్రేషన్ చేసినాము. అవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులు, జిహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించాను కాబట్టి ఈరోజు నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గతంలో ఇనాగ్రేషన్లకు మీరు పిలిచినట్టు విధానం కానీ, మీరు చెప్పే విధానం కానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ ఇవాళ ఇబ్బంది పడతాడు. ఈరోజు నువ్వు ఈ మదియాష్గా 2 రోజులు తిరుగుతూనే నీకు ఇబ్బంది కలుగుతుంది. 4 సంవత్సరాల నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొచ్చి మాకు పోటీగా
మీటింగ్లలో కూర్చోబెడతావు, టెంకాయలు కొట్టిపిస్తావు, నానా ఇబ్బందులు పెట్టించినావు. అయినా కూడా అభివృద్ధి గురించి మేము సహకరించినాం. ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం, నీకు పడితేనేమో ఆకాశాన్ని ఎత్తుకుంటావు, ఇలా పడకపోతేనేమో ముగ్గురు కార్పొరేటర్లు హనీమూన్ చేస్తున్నట్టు సిగ్గుమాలిన చర్యలు. ఈరోజు హనీమూన్ ఎవరు చేస్తున్నారు ఏం కథ అని ఒక ఎస్టీ మహిళను కూడా అన్నట్టుగా కనిపిస్తున్నది. నువ్వు ఈ హనీమూన్లు ఏం చేస్తున్నావు ఏం కథ అని నువ్వు కార్యకర్తలకు నేర్పి. ఫస్ట్ నువ్వు ఆ పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పి, లేకపోతే ఉద్యోగాన్ని రావడానికి ఇంకేదైనా పని నేర్పి. కానీ నీ పిల్లల్నేమో మంచిగా వ్యాపారాలు చేయించుకుంటా ఇలా మన్సూరాబాద్లో పిల్లల్ని అంతా నన్ను కొట్టమని చెప్పి ప్రేరేపిస్తావు. ఇవాళ దాడి నా మీద జరిగిన ఉంటే ఇవాళ చెప్తే వినలేదు, వానికి అట్లనే బుద్ధి రావాలి, ఇంకోరు కూడా చేస్తుండే అని ఇట్లాంటి ఉండే. ఇలా రివర్స్ అయింది కాబట్టి మా మీద దాడి చేసినట్టు. ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు సాక్ష్యం ఎక్కడ దాడి జరగకుండా ఇక్కడ డీసీపీ దగ్గర పోయి ప్రెస్ వాళ్ళకి తప్పుడు సమాచారాలు ఇస్తుండు. మేము ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకో. నువ్వు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ప్రాపర్గా చెప్పు, ఓ మేయర్కి చెప్పు, లేకపోతే అధికారులకు చెప్పి, నువ్వు కాలనీ వాళ్ళకి చెప్పే ముందు కార్పొరేటర్ కూడా చెప్పు, నీకు సహకరిస్తాను. కానీ ఎప్పుడు కూడా నీ అంతలాగా నేనే గొప్ప, నా గవర్నమెంట్ ఉంది, ఎవరితోటి పని కాదు, ఏ పని కావాలన్నా మా ఇంటి చుట్టూ తిరుగురు, నేను సంవత్సరం కాన్స్టిట్యున్సీ రాకుండా పనులు ఆపాల్సిందే, నేను వచ్చేదాకా ఇనాగ్రేషన్ చేయొద్దని కాలనీలో ప్రేరేపించుడు, కాలనీల మీద దాడులు చేస్తామని చెప్పి మీరు ఎవరైనా కార్పొరేటర్ని పిలిస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి కాలనీ వాళ్ళని బెదిరించుడు. ఆయన గోపాలని ఇలా పిఏ ఈయన ఇలా కార్యకర్తలు రోజు మేము ఎక్కడైతే ఇనాగ్రేషన్లో పోయినా, నేను ఎక్కడైనా విజిటింగ్ పోయినా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. ఇది ఈయన కుటిల బుద్ధి. ఈరోజు మొత్తం కూడా తేటతెల్లం అయిపోయింది. ఆయన ఏం చేస్తుండే, ఏ విధంగా ఆర్గనైజ్ చేసిన పోలీసు వాళ్ళు చూసారు, ప్రెస్ వాళ్ళు చూసారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి ఒకరి మీద పెట్టి నాకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది, మా కార్పొరేటర్లు ఉన్నా, నాకు సొంత తెలివి ఉంది, నేను నిన్ను ఎదుర్కొనే సత్తా నాకున్నది. నువ్వు ఎవరి మీద వాళ్ళ మీద పెట్టి మాట్లాడితే కాదు. ఎమ్మెల్యే గారు నీకు ఇప్పటికైనా చెప్తున్నాము, స్మూత్గా పోతే మంచిది, లేకపోతే ఇట్లనే పోతా అంటే నీకంటే స్కెచ్లు మేము కూడా ఎక్కువ వేస్తాం, నీకంటే ఎక్కువ బుద్ధి చెప్పడానికి నాకు కూడా ధైర్యం ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మేము ఏదైతే పోతున్నామో నీకు దాడులు చేస్తా, నీ అంతు చూస్తాను ఇలా ప్రెస్లు అన్నట్టున్నావు. ఎవరికైనా కాలం నిర్ణయిస్తుంది, అన్నిటికీ కాలం సమాధానం చెప్తాం. ఈరోజు కాలం ఎట్లయితే రివర్స్ అయిందో అది కూడా భవిష్యత్తులో అవుతుంది నీకు అని చెప్పి మేము తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్లో మన్సూరాబాద్ డివిజన్లో కొప్పుల నరసింహారెడ్డి గారికి జరిగిన ఘటన గత 3 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం కొద్దిగా సంతోషంగా ఉన్నాము, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. 3 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిచ్చోని చేతిలో రాయి ఉన్నట్టు ఎమ్మెల్యే చేతిలో అధికారం ఉంది కదా అని విర్రవీగి రౌడీ షీటర్లతోని మమ్మల్ని మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకొని టెంకాయలు కొట్టనీయకుండా అడ్డుకుంటే చంపాపేట డివిజన్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇంకా అసలు నిజంగా ఈ 3 సంవత్సరాల్లో ఎంత జరిగింది, ఏం జరిగింది, ఎవరి మీద దాడులు చేశారు, గతంలో ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా దాడులు చేసిండు, ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయన చేతుల అధికార పార్టీ ఉన్నప్పుడు ఏ నాయకుడి మీద దాడి చేసిండు మీ అందరికీ కళ్ళగట్టినట్టు మేము చూపిస్తూ ఉన్నాం ప్రతిసారి. ఇప్పుడు ఈరోజు కూడా మన్సూరాబాద్లో జరిగింది. మన్సూరాబాద్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏదైతే కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు ఉన్నారో ఆయన స్వయంగా ఇంటి నెంబర్తో సహా రాసుకొచ్చి జోనల్ కమిషనర్కి, ఆఫీసర్కి లెటర్లు ఇస్తే వాటి మీదనే శాంక్షన్ అవుతాయి, వాటి మీదనే టెండర్లు అయినాయి. మాకేంటంటే మేము ముఖ్యంగా ఏంటంటే కార్పొరేటర్లము క్షేత్రస్థాయిలో డైలీ క్షేత్రస్థాయిలో ఏ సమస్య ఉంది తెలుసుకొని, కాలనీవాసులతో తిరిగి తెలుసుకొని, అధికారులతో తెలుసుకొని మేము వెంటనే లెటర్లు ఇస్తే దాని మీద శాంక్షన్లు తీసుకొని టెండర్లు పెట్టిస్తే దొంగతనంగా, సరే నువ్వు ఎమ్మెల్యే, దొంగతనం కూడా అనవద్దు, నువ్వు ఎమ్మెల్యేవు, నీకు గౌరవం ఇచ్చినాం, అప్పుడు గౌరవం ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తాం, మేము తెచ్చిన శాంక్షన్స్తోని నువ్వు కొబ్బరికాయ కొట్టుకుంటున్నావు, మాకు సంతోషం, మాకేడా వేరే ఫీలింగ్ ఏం లేదు, నువ్వు మాకంటే పెద్ద పొజిషన్లో ఉన్నావు, కొబ్బరికాయ కొట్టుకొని అయినా మాకేం అభ్యంతరం లేదు అన్నావు. సేమ్ టైం మాకు అవసరం అంటే మేము ఎప్పుడు కొబ్బరికాయ కొట్టాలో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటావో నీకు తెలుసు, నీతోని కలిసి కొబ్బరికాయ కొట్టే ప్రసక్తే లేదు. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నీతోని కలిసి కొబ్బరికాయ కొట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే కలిసి కొట్టినామనుకో మరి నీతోని కూడా హనీమూన్ అని చెప్పి వేరే పార్టీ కూడా అంటాడు. కాబట్టి నీతోని కలిసి కొట్టే ప్రసక్తి లేదు. నీ అంతలో నువ్వు గొప్పకో. మొన్ననే మీ మాజీ అనుసరుడు అన్నాడు, దర్పల్ రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, అరే కొబ్బరికాయలు సుధీర్ అన్న నిన్నేమో వద్దన్నామా,
కొట్టుకో, అవసరం ఉంటే నీకు కొబ్బరికాయలు లేకపోతే లారీ కొబ్బరికాయలు పంపిస్తా అన్నాడు. మేము కూడా పంపిస్తాం, కొబ్బరికాయలు పంపిస్తాం, కొట్టుకో, మాకు ఏం అభ్యంతరం లేదు. మొన్ననే రీసెంట్గా కొప్పుల నరసింహారెడ్డి గారి డివిజన్లో ఆయన కొబ్బరికాయలు కొట్టినప్పుడు కొప్పుల నరసింహారెడ్డి కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరు అడ్డుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అడ్డుకోలే. ఆయన అర్హత ఉంది, కొట్టుకుంటుండ అనుకుంటున్నారు. సేమ్ టైం శాంక్షన్ చేయించుకున్న కార్పొరేటర్ కూడా కొబ్బరికాయలు కొడితే తప్పేముంది? నువ్వు తప్పని ఎట్లా అంటున్నావు? నీ కార్యకర్తలను ఎగదోసి నువ్వెందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు? డెవలప్మెంట్ అడ్డుకునే ప్రయత్నం ఏం చేస్తున్నావు? సంవత్సరం నుంచి ఎక్కడ పోయినావు? ఏమనంటే క్యాన్సర్ రోగం వచ్చిందని మమ్మల్ని బదనాలు చేస్తున్నారు అంటావు. క్యాన్సర్ రోగం వచ్చిందని మాకేం తెలుస్తుందా? మేమల్ని నిన్ను చేయబట్టుకొని వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి సుధీర్ రెడ్డి గారికి ఏం రోగం ఉందో చెక్ చేయాలని మేమేమైనా రిపోర్టులు చూపించినామా? మాకేం సంబంధం? మీ అధికార ఫేస్బుక్లో మీ కుటుంబ సభ్యులే సుధీర్ అన్నకు బాగలేదు, సుధీర్ అన్న గురించి ప్రే చేయండి అంటే మేము కూడా ప్రే చేసినాం. అయ్యో సుధీర్ అన్న బాగలేదా, పాపం ఏదైనా ఉండాలి, రాజకీయంగా ఏదైనా ఉండని, ఆయన బతకాలి, ఆయనకు ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కూడా కోరుకున్నాం. నిజంగా నీ ఆరోగ్యం మంచిగా లేదని తెలిసిన నుంచి ఈరోజు వరకు కూడా నేను ఒక్క మాట అంటే పల్లెత్తి మాట ఒక్క మాట అనలేదు. నేను పోనీ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు కూడా మనం మానవతా దృక్పథంతో ఉండాలి, నిన్ను తిట్టొద్దని. కానీ నువ్వేం చేసినావు? మొన్న చంపాపేట డివిజన్లో ఊరు మొత్తం డ్రైనేజ్ తోని పొంగి పొరుగుతుంటే, సాక్షాత్తు గణపతి పండుగ రోజు ఊరు మొత్తం కంపుంటే అధికారుల దగ్గరికి పోయి అశోక్ రెడ్డి గారి దగ్గరికి పోయి రాజీనామా లెటర్ తీసుకొని నువ్వు ఇది శాంక్షన్ ఇస్తావా, రాజీనామా లెటర్ నీకే ఇస్తున్నా, మేరకు పంపించుకో అని చెప్తే అప్పటిదప్పుడు 90 లక్షలు శాంక్షన్ చేసిండు. చేసి నేను కొబ్బరికాయ కొడితే నిన్ను కొట్టుకోవద్దు అన్నా. నిన్ను ఎప్పుడైనా అడుక్కున్నామా? అప్పుడు అడుక్కోలే, ఇప్పుడు అడుక్కోము. కొబ్బరికాయ కొడితే రౌడీ షీటర్లతోని పనికి మాలిన బట్టలు ఇప్పి కొట్టిస్తాడంట. దాన్ని ఈ శాతం అవుతుందా? నీ అధికారం ఉన్నప్పుడే కాలే, నీకు అధికారం ఉన్నప్పుడే, నీ చేతుల అధికారం ఉన్నప్పుడే కాలే. చేతన అవుతుందా నీకు? నన్ను బట్టలు ఇప్పి కొట్టించే దమ్ముందా నీకు? అది ఆ పిల్లగాని మాట కాదు, అది నీ మాట. నీ పిఏ గోపాల్ అందరు గ్యాదర్ చేసి, మా ఊరోళ్ళందరిని కూడా గ్యాదర్ చేసి ఆడు చెంపపేటలో పెట్టిస్తే నేను కేసులు బుక్ చేయించిన. నేను కూడా తొందర వల్లే, నీ లెక్క మూర్ఖంగా ప్రవర్తించలే. గతంలో నా మీద ఎట్లా కేసులు పెట్టించినావో నేను కూడా నీ మీద పెట్టించిన. అంతకుముందు నేను తిట్టినా అంటే ఎందుకు తిట్టినావా? గిదే కొబ్బరికాయలు కొడుతుంటే అడ్డుకున్నావు కాబట్టి తిట్టినా. నువ్వు అడ్డుకోకపోతే నేను అంత పెద్ద మాట అనకపోతుంటేగా. అన్నా కూడా క్షమాపణ అయిపోయినా, అయినా వినకుండా ఇంటి మీద దాడి చేసినావు అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఆ రోజు చెంపపేటలో అయింది, ఏ డివిజన్లో కాదని చెప్పు. ఈరోజు కొప్పుల నరసింహారెడ్డి గారి దగ్గర అయింది. అరే మేము శాంక్షన్ చేయించిన ఫండే, మా నిధులు, నీ బొంద తెచ్చినావు. నీకు నీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలక్షన్ ముందు నేను ఆర్టీఐలు అప్లై చేసిన. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఫండు అఫీషియల్గా కలెక్టర్ ఫండ్ ఎంత వచ్చింది, అందరు ఎమ్మెల్యేలకు వచ్చినట్టు ఈయనకు కూడా ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిండు అని చెప్పి ఆర్టీఐలో లెటర్ పెడితే 8 కోట్లకు 7,95,00,000 రిటర్న్ వెళ్ళిపోయినాయి. 5 లక్షలే ఈయన లెటర్ ఇచ్చి, కాంపౌండ్ వాళ్ళకు లెటర్ ఇచ్చి శాంక్షన్ చేయించుకున్నాడు. మిగతా 7,95,000 రిటర్న్ వెళ్ళిపోయాయని మీ ప్రభుత్వ హయాంలో ఆర్టీఐలు వేస్తే వచ్చింది. నీకు నీ సొంత నిధులే ఖర్చు పెట్టనోడవు, నువ్వు లెటర్లు పెట్టనోడవు. ఈరోజు నేను పెడితేనే లెటర్లు వచ్చినాయి, నేను పెడితేనే శాంక్షన్ అయిందని ఏం మోకం పెట్టుకుని అంటావు నువ్వు? పైగా కార్పొరేటర్లు ఎట్లా అడుగుంటావు అబ్బా నువ్వు? మా నిధులు, మేము ట్యాక్సులు కట్టిన నిధులు, గవర్నమెంట్ ఇచ్చిన నిధులు నీ బొంద తేనేదేకపోతుంది, రిటర్న్ వెళ్ళిపోయినాయి. మేము జిహెచ్ఎంసీ నుంచి కష్టపడి గొడవ పెట్టుకొని ధర్నాలు చేసి నానా హంగామా చేసి